ఒక ఏజ్కి వచ్చేసరికి నేను ఇన్ని గోల్స్ ఉంటాయి. గోల్స్ యాక్చువల్గా మనము షార్ట్ టర్మ్ గోల్సా, మిడ్ టర్మ్ గోల్సా, లాంగ్ టర్మ్ గోల్సా? ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 ఏళ్ళకి నేను రిచ్ కావాలనుకుంటున్నా అని అంటావు. రిచ్ అంటే ఏంది అసలు? ఎంత ఓకే నేను ఒక ఏజ్కి వచ్చేసరికి నేను ఇన్ని ప్రొఫెషన్స్ మారాలి, లేదు అంటే ఈ ప్రొఫెషన్లో నేను సెట్ అవ్వాలి, నేనున్న ప్రొఫెషన్లో నేను టాప్ అవ్వాలి, ఈ గోల్స్ ఉంటాయి. గోల్స్ యాక్చువల్గా మనము షార్ట్ టర్మ్ గోల్సా, మిడ్ టర్మ్ గోల్సా, లాంగ్ టర్మ్ గోల్సా? ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 టైప్స్ ఉంటాయి. ఇంకోటి అల్ట్రా షార్ట్ టర్మ్ గోల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు గోల్ ఏంటి? ఒక గంట తర్వాత నువ్వు నా పని చేసుకోవాలి, నీ పని నువ్వు చేసుకోవాలి, ఈ పాడ్కాస్ట్ అయిపోవాలా, మంచిగా రావాలా అనేది. మిడ్ టర్మ్ గోల్ ఏముంటుంది? మన వల్ల ఈ చూసినోడికి నలుగురికి లాభం కావాలా చూసినోడి వల్ల అని. గోల్స్ ఆర్ ఆల్వేస్ ఎలాస్టిక్, దే ఆర్ ఆల్వేస్ చేంజింగ్. ఒకప్పటి గోల్స్ వేరే. ఇప్పుడు హైదరాబాద్కి మా నాన్న వాళ్ళు ఊరి నుంచి ఫస్ట్ టైం వచ్చి ఒక రూమ్లో కిరాయిలు ఉండి వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళ ఫస్ట్ గోల్ ఏముండనంటే ఫస్ట్ లైఫ్లో సెటిల్ కావాలని. ఈ రోజు వాళ్ళ నా గోల్, నా ప్యాషన్ ఇది, నేను ఫిలిం మేకర్ అవుతా అంటే వాళ్ళకి సొంత ఇల్లు ఉంది కనుక నడుస్తుంది. సో గోల్ కెన్ డిఫర్ ఫ్రమ్ 1 person to another person, సిచ్యువేషన్స్ని బట్టి. ఫస్ట్ జనరేషన్ వాళ్ళు ఉంటారు, సెకండ్ జనరేషన్ వాళ్ళు ఉంటారు, ఎంతో డిఫరెన్స్ ఉంటుంది. సో ఫస్ట్ గోల్స్ ఎట్లా పెట్టుకుంటాము? ఆర్ దీస్ గోల్స్ స్మార్ట్ గోల్సా కాదా? అంటే ఆ స్మార్ట్ గోల్స్ అంటే ఏంది అంటే, స్మార్ట్ అనే దానికి కూడా డెఫినేషన్ ఏముంటుంది అంటే అది ఈజ్ ఇట్ మెజరబుల్. ఓకే, అంటే ఫస్ట్ SMART అనేది మనం పెట్టుకుంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వర్డ్కి ఒక మీనింగ్ ఉంటుంది. చాలామంది చెప్తుంటారు, మోటివేషనల్ స్పీకర్లు చెప్తుంటారు గోల్ సెట్టింగ్ అని వర్క్షాప్ పెట్టేసి వాళ్ళు చెప్తుంటారు. అంటే ఫస్ట్ నీ గోల్ మెజరబుల్ ఉండాలా. ఓకే, అంటే అది ఎట్లా? ఓకే 40 ఏళ్ళకి నేను రిచ్ కావాలనుకుంటున్నా అని అంటావు. రిచ్ అంటే ఏంది అసలు? ఎంత ఓకే నేను ఒక 10 కోట్లు సంపాదిద్దాం అనుకుంటున్నానా, 1 కోటి రూపాయలు సంపాదించాను అంటే బికాస్ మెజరబుల్. ఇంగ్లీష్లో మెనీ అంటాము, మచ్ అంటాము. ట్రూ. మెనీ అంటే కౌంటబుల్, మచ్ అంటేనేమో క్వాలిటేటివ్. అందుకే మన గోల్స్ ఎప్పుడైనా క్వాంటిటేటివ్ గోల్స్ ఉండాలి, అంటే మెజరబుల్ గోల్స్ ఉండాలి. నేను వెయిట్ తగ్గాలనుకుంటున్నా అని అన్నావు అనుకో, వెయిట్ తగ్గాలనుకుంటున్నా ఈజ్ ఎ గోల్, బట్ ఎంత వెయిట్ తగ్గాలనుకుంటున్నా అనేది ఈజ్ ఎ గుడ్ గోల్. 10 కిలోలు నేను తగ్గాలనుకుంటున్నా ఈజ్ ఎ గోల్. ఓకే, సో ఫస్ట్ గోల్ సెట్టింగ్లో మనకి మెజరబుల్ గోల్స్ అనేది మనం ఫస్ట్ సెట్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది గోల్ పెట్టుకున్నా అని అంటాడు. ఏంటంటే నేను ఒక సినిమా డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, సినిమా అంటే ఏ సినిమా? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక షార్ట్ ఫిల్మ్ అయిన సినిమానే, మిడ్ టర్మ్ అయిన సినిమానే. యూ షుడ్ స్టార్ట్ టేకింగ్ ఎవ్రీథింగ్ యాజ్ 1 స్టెప్. ఓకే, అండ్ ఇంకో టైం బౌండ్. వాట్ ఈస్ ఇట్? నేను 100K సబ్స్క్రైబర్స్ తెచ్చుకుందాం అనుకుంటున్నా, నా గోల్ ఇది కాదు. 100K సబ్స్క్రైబర్స్ క్వాంటిఫైబుల్ అయింది, నంబర్ చెప్పినావు, కానీ 100K సబ్స్క్రైబర్స్ ఇన్ 3 months అనేది మోర్ స్పెసిఫిక్, అంటే క్వాంటిఫైబుల్ గోల్ విత్ ఎ టైం బౌండ్. అప్పుడు ఏమైపోతుంది అంటే ఆ గోల్కి ఒక మీనింగ్ ఉంటుంది, నీకు ఒక సెన్స్ ఆఫ్ అర్జెన్సీ ఉంటుంది. నేను నెక్స్ట్ 1 yearలో అది ఇలా మన ఇంట్లో కూడా ఇందాక నువ్వు అడిగిన క్వశ్చన్కి కూడా నాన్న నేను నెక్స్ట్ 1 yearలో ఫిలిం మేకర్ అవుతా, ఆ 1 yearలో సినిమా ట్రయల్స్ చేస్తా, AD లాగా పనిచేస్తా, 20,000 ఇస్తా అన్నారు. 1 year తర్వాత నా సొంత సినిమా లాంచ్ కాకపోతే మళ్ళీ పోయి IT జాబ్ చేసుకుంటా, లేకపోతే MBA చేస్తా. ఏ తండ్రి వద్దన్నాడు? ఎందుకంటే చాలా ప్రాక్టికల్గా వాడిని అడిగినావు. ఏం అడిగినావు? నేను 1 yearలో అవుతా అన్నావు, ఆ 1 year వరకు నాకు 20,000 వస్తాయని చెప్పినావు, ఆ 1 year కాకపోతే నేను మళ్ళీ పోతా వేరే దగ్గరికి అని ప్రాక్టికల్గా చెప్పినావు నువ్వు. ఆ 1 year అయిపోయిన తర్వాత ఓకే మూవీ మేకర్ కాలేదనుకో, అట్లీస్ట్ నీ సినిమా సైన్ అయిందనుకో, ఇంత జాయినింగ్ బోనస్ వచ్చిందనుకో, ఇంకో 1 year ఎక్స్టెండ్ అవుతారు, ఇంట్లో ఒప్పుకుంటారు. కానీ నేను నా లైఫ్ గోల్ నేను సినిమా తీస్తా. లైఫ్ ఎంతసేపు? 50 ఏళ్ళ, 30 ఏళ్ళ, ఎప్పుడవుతుంది? Keep it a measurable goal, and the other person starts respecting you. So goal setting is very important, but goal setting with a time bound, with a quantifiable goal is a real goal.